ఆపరేషన్ అల్ అక్సా ఫ్లాడ్కు సూత్రధారెవరు? ఈ ప్రశ్నకు నిన్న మొన్నటి వరకు వినిపించిన ఒకే ఒక పేరు మహమ్మద్ ఆల్ డైఫ్ అని. కానీ ఇప్పుడు ఆ లిస్టులో మరో పేరు కూడా వినిపిస్తోంది. అతడు మరెవరో కాదు, హమాస్ చరిత్రలోనే అత్యంత క్రూరుడిగా 1300 మంది ప్రాణాలను బలిగొన్న యాహ్యా సిన్వర్. ఇజ్రాయెల్ జైల్లో 24 ఏళ్ల శిక్ష అనుభవించిన ఈ కిరాతకుడే ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్కు ప్లాన్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పుడు అతడి కోసం హాలీవుడ్ రేంజ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. యాహ్యా సిన్వర్ ఎలిమినేషన్తోనే హమాస్ కథ ముగిసిపోతుందని కూడా ప్రకటిస్తోంది. అయితే ఇజ్రాయెల్ టార్గెట్ సిన్వర్ మాత్రమే కాదు, ఆ లిస్టులో చాలామంది ఉన్నారు. ఇంతకు గాజాలో ఇజ్రాయెల్ స్పెషల్ టీమ్స్ టార్గెట్ చేసినటువంటి ఆ కిరాతకులు ఎవరు? ఆపరేషన్ అల్ అక్సాకు ప్లాన్ చేసిన వారిని ఇజ్రాయెల్ ఆర్మీ ఎలా అంతం చేయబోతోంది? హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా భారీ మిషన్. హమాస్ సూత్రధారుల కోసం ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ. ఇజ్రాయెల్ ఆర్మీ వెతుకుతున్న ఆ కిరాతకులు ఎవరు? ఈ నెల 7న ఇజ్రాయెల్ పై అనూహ్యంగా వేల రాకెట్లు దూసుకొచ్చాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ఎలాంటి అపాయాన్నైనా ముందే పసిగట్టే ఇంటెలిజెన్స్ ఉన్న ఇజ్రాయెల్ కు అలాంటి గతి పట్టడాన్ని ప్రపంచమే జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే హమాస్ ఆపరేషన్ అల్ అక్సాను వెనుకొండి నడిపింది ఎవరనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానంగా హమాస్ కమాండర్ అల్ డైఫ్ పేరు ఎక్కువగా వినిపించింది. అతడే ఈ దాడులకు సూత్రధారి అని ఇజ్రాయెల్ సైతం భావించింది. కానీ ఇంతటి భీకర దాడుల వెనుక ఉన్నది ఒక్కడు కాదు, ఆ లిస్టు చాలా పెద్దదే ఉన్నట్టు తాజాగా ఇజ్రాయెల్ గుర్తించింది. దీనికి సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసిన ఐడిఎఫ్ తమ నెక్స్ట్ యాక్షన్ హమాస్ హిస్టరీలోనే అత్యంత కిరాతకుడిపైనే అని ప్రకటించింది. 1300 మంది దారుణ హత్య, 24 ఏళ్ల జైలు శిక్ష, ఇప్పుడు వేల మరణాలకు కారణమైన డేంజర్ మిషన్ కు సూత్రధారి ఇతడే. ఈ నొటోరియస్ పేరు యాహియా సిన్వార్. హమాస్ లీడర్స్ లో వన్ ఆఫ్ ది డేంజరస్ మెన్. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ కు సిద్ధమైన ఇజ్రాయెల్ సైన్యం వేటాడుతోంది. ఇప్పుడు ఇతన్నే 1962లో ఈజిప్ట్ ఆధీనంలో ఉన్న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలో సిన్వార్ పుట్టాడు. గాజా స్ట్రిప్ లోని ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి అరబిక్ స్టడీస్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన సిన్వార్ ఆ తర్వాత హమాస్ వైపు అడుగులు వేశాడు. 1982లో విధ్వంసానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో మొత్తం 24 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించాడు. ఈ క్రమంలోనే పాలస్తీనా ఉద్యమంలో భాగంగా ఇజ్రాయెల్ గూఢచారులపై దాడులు చేసేందుకు సలా షెహెడేతో కలిసి ఓ గ్రూపును కూడా ఏర్పాటు చేశాడు. అయితే 2002లో సలా షెహెడేను ఇజ్రాయెల్ భద్రతా బలగాలు మట్టుబెట్టిన తర్వాత హమాస్ మిలిటరీ విభాగానికి సిన్వార్ నాయకత్వం వహించాడు. మరోవైపు 2006లో ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడేందుకు హమాస్ మిలిటెంట్లు ఓ సొరంగాన్ని ఉపయోగించారు. అక్కడ ఉన్న ఓ ఆర్మీ పోస్ట్ పై దాడి చేసి 2 ఇజ్రాయెల్ సైనికుల్ని హతమార్చారు. ఒక సైనికుడిని బందీగా చేసుకుని 5 ఏళ్ల పాటు ఉంచుకున్నారు. 2011లో ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ 1027 మంది పాలస్తీనా అరబ్ ఖైదీలను విడుదల చేసింది. అందులో ఈ యాహియా సిన్వార్ కూడా ఒకడు. ఇక ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదలైన తర్వాత సిన్వార్ హమాస్ లో ముఖ్య నేతగా ఎదిగాడు. 2015లో అమెరికా వాంటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టుల జాబితాలో సిన్వార్ ను చేర్చింది. ఇక 2017లో గాజాలో హమాస్ అధిపతిగా సిన్వార్ ఎన్నికయ్యాడు. ఇక హమాస్ పొలిటికల్ బ్యూరో హెడ్ ఇస్మాయిల్ హనియే తర్వాత రెండవ స్థానంలో సిన్వార్ నిలిచాడు. ఇస్మాయిల్ హనియే అజ్ఞాతంలో ఉండడంతో ప్రస్తుతం గాజా పరిపాలన మొత్తం సిన్వార్ చేతుల మీదుగానే నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా హమాస్ దళాలను విజయవంతంగా సమీకరించడంలో సిన్వార్ ఆరితేరాడు. ఆవేశపూరితంగా విద్వేషపూరిత ప్రసంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన సిన్వార్ హమాస్ పట్ల తనకు ఉన్న సంపూర్ణ విధేయత ఎప్పటికప్పుడు ప్రదర్శించేవాడు. ఇక హమాస్ కార్యకర్తల భద్రత, నిఘా విషయంలోనూ సిన్వార్ ఏమాత్రం రాజీ పడేవాడు కాదని హమాస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఆర్మీ తాజాగా రిలీజ్ చేసిన వీడియోలో ఆపరేషన్ అల్ అక్సాకు ఇతన్ని మాస్టర్ మైండ్ గా పేర్కొంది. సెప్టెంబర్ 11 దాడులకు ఒసామా బిన్ లాడెన్ ఎలాగో ఇజ్రాయెల్ పై దాడులకు సిన్వారే మాస్టర్ మైండ్ అని ఐడిఎఫ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ తెలిపారు. ఇజ్రాయిలీలతో చేతులు కలిపిన పాలస్తీనియలను హతమారుస్తూ కిరాతకుడిగా సిన్వార్ అవతరించినట్లు ఆరోపణలున్నాయి. సిన్వార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ టార్గెట్ చేసింది సిన్వార్ ఒక్కడిని కాదు. ఈ లిస్టులో చాలా మంది హమాస్ లీడర్లు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ పై దాడులకు ప్లాన్ చేసిన వారిలో మొదటి స్థానం డైవ్ ది అయితే రెండో స్థానం సిన్వార్ది. ఈ లిస్టులో మరికొంతమంది కరడుగట్టిన టెర్రరిస్టులు ఉన్నారు. వారందరినీ అంతం చేస్తే తప్ప హమాస్ ఉగ్ర సంస్థ కథ ముగియదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. నిజానికి ఇజ్రాయెల్ పై హమాస్ దాడులు
దాడుల వెనుక మరో 5 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిలో ది షాడో మ్యాన్ గా పిలిచే మర్వాన్ ఇస్సా కూడా ఉన్నారు. ఇంతిఫాదాగా పిలిచే ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొన్న ఇస్సాను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసి 5 ఏళ్ల పాటు జైల్లో ఉంచింది. హమాస్ లో ఈయన చిన్న వయసులోనే చేరాడు. ఇస్సాను చేతల మనిషిగా, మాస్టర్ మైండ్ గా అభివర్ణించింది ఇజ్రాయెల్. ఇతను చాలా తెలివైన వాడని, ప్లాస్టిక్ ను మెట్టలుగా కూడా మార్చేయగలడని ఇజ్రాయెల్ చెప్పింది. మర్వాన్ ఇస్సా జీవించి ఉన్నంత వరకు హమాస్ బ్రెయిన్ వార్ కొనసాగుతూనే ఉంటుందని పేర్కొంది. 2006లో అల్ కస్సం బ్రిగేడ్స్ ముఖ్య నేతలతో అల్ డేఫ్ తో జనరల్ స్టాఫ్ మీటింగ్ నిర్వహించిన సమయంలో ఇస్సాను చంపేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించింది, కానీ గాయాలతో బయటపడ్డాడు. 2011 వరకు ఇస్సా ఎలా ఉంటాడో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాతే అతని ఫోటో బయటకొచ్చింది. 2012లో జరిగిన షీల్ స్టోన్స్ నుంచి ప్రస్తుతం చేపట్టిన అల్ అక్సా ఫ్లడ్ వరకు ఎన్నో దాడులకు ప్లాన్ చేయడంలో ఇస్సా కీలకంగా వ్యవహరించాడు. ఇక ఆపరేషన్ అల్ అక్సా వెనుకున్న మరో డేంజర్ మ్యాన్ అబ్దుల్లా బర్గౌతి. కసం బ్రిగేడ్స్ లో కీలక వ్యక్తిగా ఎదిగిన ఇతడు బాంబులు, డిటోనేటర్లు, విష పదార్థాల తయారీలో మాస్టర్ మైండ్. తన కజిన్ బిలాల్ అల్ బర్గౌతీని వెస్ట్ బ్యాంక్ లోని ఒక మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లి పేలుడు పదార్థాల తయారీలో తనకున్న నైపుణ్యాలను ప్రదర్శించేంత వరకు కూడా ఎవరికి కూడా వీటి తయారీలో ఆయన సామర్థ్యం గురించి తెలియదు. 2003లో ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు అబ్దుల్లాను అరెస్ట్ చేసి 3 నెలల పాటు విచారించారు. అబ్దుల్లా నిర్వహించిన ఆపరేషన్లలో 66 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా 500 మంది గాయపడ్డారు. అబ్దుల్లా నేరాలపై విచారణ జరిపిన న్యాయస్థానం మొత్తంగా 67 జీవిత ఖైదులు, 5200 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. ఇజ్రాయెల్ న్యాయ చరిత్రలోనే ఏ నిందితుడికి ఇంతటి సుదీర్ఘమైన శిక్ష విధించలేదు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్లా ఇజ్రాయెల్ పై దాడుల కోసం వినియోగించిన పేలుడు పదార్థాల తయారీలో 20 ఏళ్ల క్రితమే కీలకంగా వ్యవహరించినట్టు భావిస్తున్నారు. ఇస్మాయిల్ హనియా, ఖలీద్ మొషాల్, మొహమ్మద్ అల్ జహార్ ఈ ముగ్గురు కూడా ఆపరేషన్ అల్ అక్సా కోసం ఎన్నో ఏళ్లుగా ప్లాన్ చేసిన వారే. మహమూద్ అల్ జహార్ కు సంబంధించిన ఓ వీడియో ఇటీవలే వైరల్ అయింది. ఆ వీడియోలో ఇజ్రాయెల్ తమ తొలి లక్ష్యం మాత్రమేనని, ప్రపంచం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే అసలు లక్ష్యమని ప్రకటించారు. ఇలా ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడుల వెనుక ఉన్న వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. వీరిలో చాలా మంది ఇప్పటికే హతమైనట్టు ఇజ్రాయెల్ చెబుతోంది. మరికొంతమంది మాత్రం ఇంకా గాజాలోనే ఉన్నట్టు చెబుతోంది. గాజా స్ట్రిప్ లో ఉన్న టనెల్స్ లో తలదాచుకున్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే గ్రౌండ్ ఆపరేషన్ లో భాగంగా వారందరినీ ఎలిమినేట్ చేస్తామని ఐడిఎఫ్ సంచలన ప్రకటన చేసింది. ఈ మిషన్ లో కనుక ఇజ్రాయెల్ విజయం సాధిస్తే దాదాపుగా హమాస్ కథ ముగిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇజ్రాయెల్ ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.